టూరిజం ఏర్పాటు చేసిన హాట్ బెలూన్ ఇప్పుడు అద్భుతంగా స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. ఈ రోజు దాదాపు ఈ 3 రోజులు కంటిన్యూస్గా ఉండబోతుంది. అయితే దీనికి సంబంధించి ఇటు ప్రేక్షకులు కూడా మనం చూడొచ్చు. ఒక పక్క టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఒక పక్క ఉంటే, ఒక పక్క టికెట్స్ బుక్ చేసుకొని వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఈ హాట్ బెలూన్స్ని చూడడానికి వచ్చారనే చెప్పుకోవాలి. ఇంకో పక్క చాలా మంది ఎక్సైట్మెంట్తో వెళ్తున్నారని అయితే చెప్పాలి. ఎందుకు అని అంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము. అంటే చాలామంది ఇక్కడ రావడం దాదాపు 3 గంటల నుంచి వెళ్ళి ఇక్కడ ఎదురు చూడడం ఎప్పుడెప్పుడు ఈ హాట్ ఎయిర్ బెలూన్ షో స్టార్ట్ అవుతుందా అని చెప్పి. సో దీనికోసమే ఇక్కడ ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిందని చెప్పుకోవాలి గవర్నమెంట్లో కూడా ఇప్పుడు పూర్తిగా దీనికి సంబంధించి అంటే ఒక పక్క భద్రతతో పాటు అన్ని ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవాలి. అలాగే టికెట్స్ కూడా దాదాపు 15 రూపాయలకు టికెట్ పెట్టడంతో పూర్తిగా సోల్ అవుట్ అయిపోయాయనే చెప్పుకోవాలి. ఈ సోల్ అవుట్ తర్వాత చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. అయ్యో మేము ఇందులో ఎక్కలేకపోతున్నామే అని చెప్పేసి. కానీ దూరం నుంచి అయినా చూడడానికి చాలామంది వస్తున్నారని చెప్పాలి. హాయ్ సార్, ఏం పేరు? సాంబయ్య. బుక్ చేసుకున్నారా టికెట్? బుక్ చేసుకున్నా. ప్లస్ పైలట్ కూడా మా ఫ్రెండ్ గుంటూరు నుంచి వచ్చాడు. ఆ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కూడా ఫేస్ చేసిన అనుభవం ఉంది అతనికి. నా క్లాస్మేట్, అందుకే వచ్చాను ఇక్కడ. గుంటూరు నుంచి వచ్చా. గుంటూరు నుంచి వచ్చాను. ఎట్లా ఉందండి ఎక్స్పీరియన్స్? ఎలా అనిపిస్తుంది? అంటే వెళ్ళాక ఒక రకంగా ఉంటుంది, కానీ వెళ్ళే ముందు ఇంకొక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అది చూస్తే కానీ చెప్పలేం కదా మేడం మనం డైరెక్ట్గా. అంటే ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ చేశారా? మా ఫ్రెండే కాబట్టి ఇంత ముందు ఒకసారి వైజాగ్లో పెట్టినప్పుడు ఒకసారి చూసాం, ఇప్పుడు సెకండ్ టైం. ఓకే, అంటే ఇలాంటి ఫెస్టివల్ కంటిన్యూ అవుతే బెటర్ అంటారా? ఎందుకంటే ఇదేమో కాస్ట్లీతో కూడుకున్నది, ఇప్పుడు మాత్రమే 15 రూపీస్కి పెట్టారు. ఎలా అనిపిస్తుంది? ఇది ఎంటర్టైన్మెంట్గా పండగ రోజుల్లో ఇది అందరికీ అందుబాటులో 15 రూపీస్ అంటే పెద్ద కాస్ట్ కాదు. అందరికీ అందుబాటులో ఉండడం చాలా మంచిది. గవర్నమెంట్ కూడా ఎంత మంచి పని చేయడం చాలా మంచిది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తున్నారు కదా, అంటే చాలామంది చిన్న పిల్లలతో పాటు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న ఆలోచనతో చాలామంది ఇక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నారు. అలాగే ఇక్కడ బెలూన్స్ కూడా చూడొచ్చు ఎక్కడికక్కడ, అంటే ఎగిరేయడానికి రెడీగా పెట్టారనే చెప్పుకోవాలి. ఒకటి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం కంటిన్యూస్గా నడుస్తూ ఉంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది. అయితే ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, వీళ్ళని కూడా మాట్లాడుతాం. హాయ్ అమ్మా. హాయ్. హాయ్. పేరు? తన్మయ్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే చెయ్యబోతున్నావు దీన్ని, ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ చేశాను? ఇంతకు ముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు, కొంచెం భయంగా ఉంది, బట్ తెలియదు ఏమవుతుందో చూడాలి. చూడడానికి అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంటే వినగానే అంటే ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ఈ ఫెస్టివల్ జరుగుతోంది అని అంటే అప్పుడు ఏమనిపించింది? లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను నేను కైట్ ఫెస్టివల్కి. యాక్చువల్లీ తెలంగాణ టూరిజం వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. లైక్ అందరు ప్రజలకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా స్వీట్ ఫెస్టివల్ కానీ, కైట్ ఫెస్టివల్ కానీ, హాట్ ఎయిర్ బెలూన్ కానీ, ఇట్స్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ ఇయర్. ట్రై చేయని వాళ్ళు ట్రై చేయొచ్చు ఖచ్చితంగా వచ్చి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తున్నారు కదా, అంటే ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనుకున్న వాళ్ళు మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా బ్రదర్ పేరు? Yeah, we are very excited to be here. ఇంగ్లీష్, తెలుగులో కూడా వచ్చు. ఓకే. అండ్ ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉందా ఈ హాట్ బెలూన్? ఇదే ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూడడం, ఇంత పెద్ద అండ్ సో మెనీ థింగ్స్ ఒకటేసారి చూడడం ఫస్ట్ టైం ఇది. ఓకే, అంటే మనం ఇంతకు ముందు టీవీల్లో లేకపోతే మనం చూసే సిరీస్లలో చూస్తూ ఉంటాం ఈ హాట్ ఎయిర్ బెలూన్స్, కానీ ప్రస్తుతం ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చింది. అంటే ఫస్ట్ టైం ఈసారి మాత్రం ఎలా అంటే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు, ఎలా ఉంది? రియలీ ఎక్సైటెడ్ టు బీ హియర్ బికాస్ హాట్ ఎయిర్ బెలూన్స్కి జస్ట్ చదివాము, బట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. రియలీ ఎక్సైటెడ్ టు బీ హియర్. ఇప్పుడు వెళ్ళాలి. ఓకే, బాయ్. ఓకే, ఇక్కడ కూడా చూడొచ్చు. అంటే వాళ్ళు మాత్రం అంటే ఎవరెవరైతే ఎక్కబోతున్నారో వాళ్ళు మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనే చెప్పుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా అంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే హాయ్ అండి, పేరు? కుశాల్ మేడం. కుశాల్ గారు, ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్ చేశారా? బెస్ట్ ఎక్స్పీరియన్స్ మ్యామ్, చాలా బెస్ట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆబ్వియస్లీ మన ఇండియాలో లేదు ఇలాంటిది. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్. తెలంగాణ టూరిజం వాళ్ళు కూడా బాగా ప్రొవైడ్ చేస్తారు, అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. అండ్ యాజ్ ఏ తెలంగాణ యాజ్ ఏ టూరిజం హోటల్ ది ప్లాజా ఎంప్లాయీగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను. ప్లస్ ఇంకా టూరిజం ఇంకా డెవలప్ కావాలి, ఇంకా బెస్ట్ ఉండాలి మన తెలంగాణ. మనం కూడా ఒక మంచి బెస్ట్ లైక్ మనం కూడా ముందు అంటే మనం ఫారిన్ కంట్రీస్లోనో లేకపోతే సిరీస్లో మూవీస్లో చూస్తూ ఉంటాం ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ గురించి, పారాచూట్ల గురించి. ఆబ్వియస్లీ ఉంటుంది కదా, ఎక్కాలి చేయాలా, మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని. అది ఫైనలీ వీ గాట్ ఇట్ దట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ జరూర్ అన్న.
సో చూస్తున్నారు కదా, తెలంగాణ జరూరానా ట్యాగ్ లైన్తోని ఈ సంక్రాంతికి ఈ కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరిగింది. అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందనే చెప్పుకోవాలి. ఆ తర్వాత ఈ రోజు నుంచి దాదాపు ఈ 3 రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరగబోతుంది, హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ 2026. మళ్ళీ ఇది మాత్రం చూడాలి, ఎందుకంటే ఇప్పటికైతే చాలామంది ఎక్సైట్ అవుతున్నారు, చాలామంది దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు. ఒక పక్క ఇటు పోలీసులు కూడా ఇటు భద్రత దృష్ట్యా ఇక్కడ కూడా ఏర్పాట్లు పెద్ద ఎత్తునే చేశారు, ఒక పక్క చూసుకోవచ్చు మనం. అలాగే ఇంకా పూర్తిగా ఎవరెవరైతే ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నారనే చెప్పుకోవాలి. అలాగే హాయ్ మేడం, పేరు సవిత. సవిత గారు, ఎలా ఉందండి? ఎక్స్పీరియన్స్ చేశారు కదా, చాలా బాగుంది. ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందండి? లేదండి, ఫస్ట్ టైం. అంటే ఎలా, అంటే ఎక్కే ముందు ఎలా అనిపించింది? ఫస్ట్ ఎగ్జైట్గా వెళ్ళాను, ఎలా ఉంటుంది అని భయపడ్డాను ఫస్ట్. ఆ తర్వాత అలా 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 గాల్లో వెళ్తుంటే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా, అసలు ఎప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అసలు మాటల్లో చెప్పలేము, చాలా ఆనందంగా అనిపించింది. అంటే డిఫైన్ చేయగలరా? అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనం జాయింట్ వీల్స్ ఎక్కి ఉంటాము, ఇంకా చాలా ఎక్కి ఉంటాము, కానీ ఈ బెలూన్ ఎక్కిన తర్వాత ఏంటి దాన్ని ఏ విధంగా డిఫైన్ చేయగలరు? ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక కైట్ని మనము గాల్లో ఎగరేసినప్పుడు అది ఎలా ఎలా వెళ్తుంది మేడం, అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ అనిపించింది. ఫస్ట్ టైం ఇది ఎక్కడం ప్లస్ తెలంగాణలో కూడా చేయడం అన్నట్టు. సో థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్. కంటిన్యూ చేస్తే ఇంకా మంచిది అంటారా? మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్లస్ థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ అండ్ తెలంగాణ టూరిజం వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మంచి ఐడియా ఇది, మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ జరూరానా. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ ట్యాగ్ లైన్ మొత్తం బ్రెయిన్లోకి అలాగే మనసుల్లోకి వెళ్ళిపోయిందనే చెప్పుకోవాలి. తెలంగాణ జరూరానా ఏ టైంలో స్టార్ట్ చేశారో ఏమో కానీ ఖచ్చితంగా ఈ కైట్స్ అండ్ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ అలాగే ఈ హాట్ బెలూన్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా సాగుతుందని చెప్పుకోవాలి. ఇంకా ఇలాంటి ఈవెంట్స్ పెడుతూ ఉండాలి తెలంగాణ టూరిజం వాళ్ళు. తెలంగాణ టూరిజం ఇంకా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. మా చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ హైదరాబాదుకు రప్పించడం జరిగింది. కారణం ఏంటంటే టూరిజంకు టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ తెలంగాణ ఉన్నటువంటి టూరిజం వైభవాన్ని, టూరిజం ప్రాంతాలని, అట్లాగే హెరిటేజ్ బిల్డింగ్స్ కావచ్చు, హెరిటేజ్ స్ట్రక్చర్ కావచ్చు, మాన్యుమెంట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రపంచ దృష్టికి తేవడం కోసం ప్రపంచ పర్యాటకుల్ని అట్లాగే భారతదేశ పర్యాటకులను రప్పించడం కోసం దీన్ని జోడించే కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా అంటే ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా దీంతో పాటుగా డ్రోన్స్ షో కూడా ఉంది. డ్రోన్ షో కూడా మామూలుగా మనం ఫుట్బాల్ అంటే గ్రౌండ్లో ఆడతాం, కానీ డ్రోన్స్ తోటి ఆకాశంలోనే ఫుట్బాల్ ఆడే కార్యక్రమం. సో వీటి ద్వారా పర్చేజ్ చేసిన ద్వారా పెద్ద ఎత్తున టూరిజం ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తాం. రెండవది ఏంటంటే ఈ టూరిజం ప్రమోషన్ చేయడం వల్ల వెరీ పర్పస్ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఒక కారణం. రెండవది మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలని కాపాడుకుంటూ టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఒకటి. అట్ సేమ్ టైం పెట్టుబడులు ఆకర్షించడం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయదు, ఆ యొక్క పెట్టుబడి పెట్టే వాళ్ళకు ప్రోత్సాహం కలిగిస్తుంది టూరిజం ప్రమోట్ చేయడం కోసం. అందుకనే మన పోటీ ఇప్పుడు భారతదేశంలో అట్టడుగున్నటువంటి పరిస్థితి టూరిజం ప్రమోషన్. ప్రపంచం లెక్కన చూసుకుంటే ప్రపంచంలో భారతదేశం వెనుకబడ్డది. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఎటువంటి వనరులు లేని, ఎటువంటి మనకు ఉన్నటువంటి వారసత్వ సంపద లేని దేశాలు కోట్లాది మంది ప్రజల్ని ప్రపంచ పర్యటన ఆకర్షిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్, వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా గొప్పగా ఉన్నది. సో అందుకని ఒకటి పెట్టుబడులు ఆకర్షించడం, పర్యాటకులను రప్పించడం, దాంతోపాటుగా నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు. సపోజ్ ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ ఉంది, ఈ ఒక్క బెలూన్ ద్వారా కనీసం అంటే 10 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. 10 మందికి. కొన్ని దేశాల్లో కొన్ని వందలు కాదు వేల బెలూన్స్ ఎగురుతూ ఉంటాయి. అంటే ఇది ఒక మనకు ఒకటి ఏంటంటే దీని ద్వారా ఈరోజు ఉదయము ఈ హాట్ ఎయిర్ బెలూన్లో
సుమారుగా ఒక 2500 అడుగుల ఎత్తుకు నేను అక్కడ ఇది గోల్ఫ్ క్లబ్ నుంచి ఈ యొక్క హార్ట్ బెలూన్ నేను పోయిన హైదరాబాద్ మొత్తాన్ని ఆకాశం నుంచి వీక్షించినాం. అంటే మన అందమైన హైదరాబాద్ యొక్క హెరిటేజ్ బిల్డింగ్స్ గోల్కొండ కావచ్చు, చార్మినార్ కావచ్చు, రకరకాలవన్నీ కూడా స్పష్టంగా అద్భుతంగా కనపడతా ఉన్నాయి. దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఈ యొక్క పర్యాటక ప్రాంతాలని ఎక్స్పోజ్ చేయడం, రెవెన్యూని ఆకర్షించడం, అట్లాగే పెట్టుబడులు ఆకర్షించడం, దాంతోపాటుగా ఉపాధి అవకాశం పెంపొందించే కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కిలోమీటర్స్ వరకు మీరు ట్రావెల్ చేశారు కదా, ఎట్లా ఆల్మోస్ట్ 12 కిలోమీటర్లు ఆకాశంలోనే 12 కిలోమీటర్లు, అది కూడా సుమారుగా 2500 అడుగుల ఎత్తు పైన ఒక గంట సేపు అలా ప్రయాణం చేయడం జరిగింది. సో అంటే ఒక కొత్త అనుభూతి. ఇది ఒక అనుభూతి, అంటే మనం మాటలో చెప్పడానికి వీలు కాదు. అంటే మనం వాస్తవంగా సరే ఇప్పుడంటే కొద్దిగా తక్కువ హైట్గా పోతూ ఉంది. సో దీనిలో అందరూ కూడా ఉపయోగించుకుంటే, రెండవది నేను మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు చెప్పేసి ఏంటంటే, పాశ్చాత్య దేశాల్లో ప్రతి వారం 2 రోజులు టూరిజంలో గడుపుతారు. నేనేమంటాను, కనీసం 2 వారాలు 2 రోజులు కాకపోయినా నెలకు 2 రోజులు టూరిజంలో గడపాలి. దాని ద్వారా మనం మనం ఆ గొప్ప గొప్ప నిర్మాణాలు మనం కట్టలే. వేల సంవత్సరాల క్రితం ఈ సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడు మన పూర్వీకులు ఎప్పుడో నిర్మాణం చేశారు. కనీసం మనం చూసి కూడా ఆనందించలేకపోతే మరి జీవితానికి మనం అర్థమైంది, పరమార్థమైంది. రెండవది ఏంటంటే, ఈ టూరిజం వల్ల మీరు పోవడం వల్ల ఈ సోషల్ వర్క్ కూడా. ఎందుకు సోషల్ వర్క్ అంటే, మీ డబ్బులు ఖర్చు పెట్టి మీరు టూరిజం కింద ప్రయాణం చేసి ఈ అనుభూతి పొందినా కూడా ఇది ఒక సోషల్ వర్క్ కూడా. ఎందుకంటే దీని ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటుగా చాలామంది కళాకారులు ఉన్నారు. అంటే రకరకాల కళలు, వాళ్ళు సంవత్సరాల తరబడి కష్టపడి నేర్చుకున్న కళలు ఉన్నాయి. వాళ్లకు పోషణ లేదు. ఒకప్పుడు అంటే రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు రాజు నవాబులు పోషించేవాళ్ళు. ఈ రోజున మనమే పోషకులు. అందుకనే టూరిస్టులే పోషకులు పోవడం వల్ల కనీసం వాళ్ళకు కూడా కొంత ఈ టూరిజం ప్లేసుల్లో ఆ కళాకారులు వాళ్ళ కళలను ప్రదర్శించడానికి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే తెలంగాణ రాష్ట్రము మొత్తంగా కలిపి ఒక్క మాట చెప్పాలంటే, కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. నూతన విధానాలు తీసుకొస్తా ఉన్నాం. టూరిజం పాలసీ తీసుకోవడం జరిగింది. టూరిస్టులు వెళ్ళినా కూడా ఒకే రోజు కనీసం అక్కడ ఉండడానికి వీలు ఉండే విధంగా పర్మనెంట్ స్ట్రక్చర్తో పాటుగా టెంపరీ అకామిడేషన్స్, అట్లాగే వాళ్ళకి అవసరమైన ఇతర వసతులు కల్పించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి దీనిని ఆస్వాదించాలి. రెండవది, యువత కూడా అయితే పెడదారి పడతా ఉన్నారో ఈ టూరిజం ప్రాంతాలు చూడడం వలన వాళ్ళకు కూడా కొంత ఆ పెడదారి పట్టకుండా, పర్వట్ కాకుండా కొంత డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తున్నాం. నేనే పైలట్ దగ్గర బాగుంటుంది. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ టూరిజం చైర్మన్ రమేష్ పటేల్ ఉన్నారు. సార్, మీరు చెప్పండి, యాజ్ ఎ చైర్మన్గా మీరు దీని డెవలప్మెంట్ గురించి మీరు చాలా చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్, అలాగే బెలూన్ ఫెస్టివల్, అంటే ఇంకా ఫ్యూచర్లో మనం ఏం చూడొచ్చు అంటారు? అంటే ప్రపంచంలో అందుబాటులో ఉన్న అన్నిటిని కూడా తెలంగాణ టూరిజం పరిచయం చేయాలి ప్రజలకన్న ఆలోచనతో అద్భుతమైన ప్రదేశాలను తీర్చిదిద్దడంతో పాటు మనకు సంస్కృతి కానీ, సాంప్రదాయాలు కానీ, కల్చర్ కూడా బ్రహ్మాండంగా ఉంది. మనకు ప్రాచీన కట్టడాలు కూడా బ్రహ్మాండంగా ఉంది. హిస్టరీ కూడా చాలా ఉంది. రాజులు పరిపాలించిండ్రు, కోటలు ఉన్నాయి, గోల్కొండ కోట ఉంది, చార్మినార్ ఉంది. అవన్నిటిని కూడా డెవలప్ చేసి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించి, దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులను ఆకర్షించి ముందుకెళ్ళాలని చెప్పి తెలంగాణ టూరిజం ద్వారా ఆలోచిస్తున్నాం. తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, జూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా అయిన తర్వాత మేము ఒక కొత్త పాలసీ తెచ్చినాం. ఈ పాలసీ ద్వారా ప్రైవేట్ రంగం నుంచి దాదాపుగా 25,000 కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది. వీటితోటి బ్రహ్మాండంగా, అద్భుతంగా భవిష్యత్తులో పర్యాటక రంగం అభివృద్ధి కాబోతుంది. ఇప్పుడు అంటే తెలంగాణ ఇప్పుడు జరూర్ అనా ట్యాగ్ లైన్ తోని ఈ సంవత్సరం సంక్రాంతి మొదలు పెట్టాము.
అసలు అంటే ఎలా రెస్పాన్స్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది. మీరే చూస్తున్నారు కదా, కైట్ ఫెస్టివల్ కానీ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కానీ మేము చేసే ప్రతి ప్రోగ్రాం కూడా ప్రజల ఆశీర్వాదం ఉంది. బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ అనేది మహానగరం. దాదాపుగా 1,20,00,000 జనాభా ఉన్న ఈ నగరంలో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటే వాళ్ళు రోజు కూడా బిజీ జీవితంలో ఒత్తిడికి లోనై చాలా స్ట్రెస్ తోటి జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు బ్రహ్మాండంగా స్పందన ఉంది. భవిష్యత్తులో కూడా ఈ టూరిజం ద్వారా ప్రజలందరూ కూడా ఆనందాన్ని నింపాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ హాట్ అండ్ బెలూన్ ఫెస్టివల్కి ఎంతమంది నిపుణులు వచ్చి పనిచేస్తున్నారు సార్? ఎందుకంటే ఇవాళ మార్నింగ్ చూసాము గోల్ఫ్ సెంటర్లో స్టార్ట్ చేశారు, అలాగే ఇక్కడ అంటే ఎట్లా ఉంది సార్? అంటే ఎంతమంది వచ్చి దాదాపుగా వాళ్ళ టీము 250 నుంచి 300 మంది దానికి ఉన్నారు. ఎందుకంటే ఇది మనం ఎయిర్లోకి వెళ్తాం కాబట్టి సెక్యూరిటీ రీజన్స్ కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చినాయి, ఇంటర్నేషనల్ పైలట్స్ కూడా వచ్చారు. వాళ్ళ ద్వారా హై సెక్యూరిటీ తోటి రన్ చేస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా వాళ్ళందరూ కూడా నిపుణులు, టెక్నీషియన్స్ దాని ద్వారా ముందుకెళ్తున్నారు. అంటే టికెట్ ప్రైస్ ఎలా ఉంది సార్? అంటే కొంచెం ఎలా అనిపిస్తుంది అంటే 15 రూపాయలకి అమ్ముతున్నారు, లేకపోతే ఇలాంటివి కూడా ఉన్నాయి. అసలు టికెట్ ప్రైస్ ఎలా ఉంది? ఎంతమంది వచ్చి కొనుక్కున్నారు? మొదటిసారి పెడుతున్నాం కాబట్టి దీన్ని మేము చిన్న మొత్తంలో చేస్తున్నాం. ఒక 100 మందికి అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఉన్నాం. అందులో 50% దానికి ఆన్లైన్ ద్వారానే పూర్తి చేయడం జరిగింది. సో సామాన్యులకు కూడా అందుబాటులో పెట్టినాం. 2,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అది పెద్ద రీజనబుల్గానే ఉంది. దాని గురించి పెద్ద మ్యాటర్ ఏం లేదు. కాబట్టి ఇంకెక్కువ మందికి అవకాశం కల్పిస్తే బాగుండు. భవిష్యత్తులో దీన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేదానికి మేము ముందుకు వస్తాం. అంటే టికెట్స్ కూడా చూసుకుంటే మీరు అంటే ఆన్లైన్లో పెట్టినా కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. ఈ 3 రోజులకి 18వ తారీఖు వరకు ఇది ఉంది, అప్పటి వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మనం కూడా చూడొచ్చు, అక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అంటారా? అనుభవంతో నెక్స్ట్ ఇయర్ కొద్దిగా భారీ ఎత్తున పెట్టాలని, పర్మనెంట్గా కూడా హాట్ ఎయిర్ బెలూన్ షో పెట్టాలనే ఆలోచనతో కూడా ఉన్నాం. అది అయిందనుకోండి, రోజు కూడా ఎక్కి ఆనందించే అవకాశం ఉంటుంది. ఈ మరొక పర్యాటక ప్లేస్ రాబోతుందంటారు? మరొక పర్యాటక ప్లేస్ కూడా రాబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఫైనల్గా హైదరాబాద్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ 2026 ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. దాదాపు చాలామంది అంటే ఇటు ఒక 100 మందికి మనం కల్పించినప్పటికీ ఆ 100 మందికి ఇప్పటి వరకు చెప్పుకున్నా అంటే 15 రూపాయలకు టికెట్టు అని చెప్పేసి ఎంతోమంది ఇక్కడ మనకు కొన్ని బయట చెప్తున్నారు. కానీ అవన్నీ ఏం కాదు, జస్ట్ 100 మందికి 2,000 ఒక్కొక్క టికెట్కి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఇది 3 రోజులకు సరిపడా 3 రోజులు ఈ ఫెస్టివల్ జరగబోతుంది. అయితే ఇవన్నీ టికెట్లన్నీ సోల్డ్ అవుట్. అంటే రేపటి నుంచి వెళ్ళి టికెట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని వచ్చి ఎంజాయ్ చేయగలరు అనేది తెలుస్తుంది. అలాగే ఇటు తెలంగాణ టూరిజం కూడా దీని మీద ఫోకస్ పెడుతుంది అంటున్నారు. ఇంకొక పర్యాటక ప్రాంతాన్ని తీసుకురావాలి, అది హాట్ బెలూన్ ఫెస్టివల్. ఇది మేము ఇంకొంచెం నిపుణులతో సలహాలు తీసుకొని రేపు అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఎక్కువగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పెద్ద ఎత్తున పెద్ద ప్రాంగణంలో ఇలాంటిది పర్మనెంట్గా ఈ ప్లేస్ని ఏర్పాటు చేయబోతోంది తెలంగాణ టూరిజం అని చెప్పేసి ఇంతకుముందే మనకు ఇటు పటేల్ రమేష్ రెడ్డి కూడా మనకు చెప్తున్నారు, తెలంగాణ టూరిజం చైర్మన్. సో ఏదేమైనప్పటికీ తెలంగాణ జరూరానా ట్యాగ్లైన్ చాలా సక్సెస్ఫుల్గా వచ్చేసిందనే చెప్పుకోవాలి. అందరికీ ఇది అంటే సంక్రాంతి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇటు తెలంగాణలో కూడా చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటానికి ఇదే నిదర్శనం. కెమెరామెన్ నీరజ్తో హారిక, హైదరాబాద్.